నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతోటి తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు గాద ఇన్నయ్య గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే నమస్తే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఎన్నో పోరాటాలతోటి ఎన్నో ఉద్యమాలతోటి తెలంగాణ తెచ్చుకున్నాం 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి 16-17 నెలల పరిపాలన ముగియబోస్తూ ఉంది మీ అభిప్రాయం ఏంది అసలు తెలంగాణ దేనికి తెచ్చుకున్నాం తెలంగాణ నిజంగా తెలంగాణ వాదులకు మీలాంటి ఉద్యమకారులకు సంతృప్తినిస్తుందా అని అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరేదైతే ఈరోజు ఈ వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ సమాజానికి తెలంగాణ వాస్తవికతను వెలుగులోకి తీసుకురావడానికి తెలియజెప్పడానికి ప్రయత్నంలో భాగంగా ఏదైతే మీరు అడుగుతున్నారో తెలంగాణ అనే అంశం ఏదైతే ఉందో ఇది దాదాపుగా అంటే 52, 56, 69 లేకపోతే 53లో ఏదైతే రాష్ట్రం కోసం ఒక తెలంగాణ స్టేట్ ఏర్పడ్డదో అంటే హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డదో నిజాం పాలన అంతమైపోయి మొట్టమొదటిసారి తెలంగాణలో తెలంగాణ పాలకుల చేత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తెలంగాణ అంటే ఇప్పుడున్న తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణ అంటే అప్పుడు పక్కనటువంటి మహారాష్ట్ర కర్ణాటకలో కొంత భాగం ఉంది కానీ ఏర్పడినప్పటి నుంచి దాని తర్వాత 56 మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అప్పుడైనా కానీ 69లో సింగరేణి బొగ్గు కళ్ళ ప్రాంతాల్లో కానీ యూనివర్సిటీలలో మొదలైనటువంటి ఉద్యమం కానీ ఈ తర్వాత 96-97లో మొదలైనటువంటి ఉద్యమం కానీ ఇవన్నీ సందర్భాల్లో కూడా మీరు అడుగుతున్నట్టు మీరు భావిస్తున్నట్టే తెలంగాణ ఎవరి కోసం ఎందుకోసం తెలంగాణ ఎవరి కోసం ఎందుకోసం అనే ప్రశ్న దాదాపుగా ప్రతి సందర్భంలో మీడియా ఛానళ్ళ ద్వారా కావచ్చు పత్రికల ద్వారా కావచ్చు సభలు సమావేశాల్లో చర్చాగోష్ఠులలో కావచ్చు చాలా సందర్భాల్లో దీని మీద చర్చ జరిగింది తెలంగాణ ఎవరి కోసం ఎందుకోసం ఇది బహుజనుల కోసమా ఇది ఆదివాసీల కోసమా ఇది గిరిజనుల కోసమా ఇది దళిత బడుగు బలైన వర్గాల కోసమా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీల కోసమా భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఎట్లనైతే భారతదేశం ఏర్పడుతుంది కరెక్టే కానీ ఎవరి కోసం భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడుతూ కూడా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి స్వపరిపాలన వచ్చినా కానీ దేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ దేశ ప్రజలకు స్వాతంత్రం రాకపోతే అది సంపూర్ణ స్వాతంత్రం కాదని ఆయన ఉరికంబాన్ని ముద్దాడే సమయంలో కూడా ఇదే చెప్పిండు రైట్ ఓకే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ భౌగోళికంగా ఏర్పడ్డది కానీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ వచ్చిందా అని అంటే ప్రజలకి సంపూర్ణంగా రాలే సంపూర్ణంగా ఎప్పుడు వస్తుంది ఏ తెలంగాణ అయితే ప్రజలు కోరుకున్నారో ఆ తెలంగాణ వచ్చినప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారు మీ అందరికీ తెలుసు ఏప్రిల్ 27, 2001 గుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదృశ్యంలో ఈ గులాబీ జెండాని రెపరెపలాడించినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా ప్రకటింపజేసినప్పుడు ఆ తర్వాత తదనంతరం ఇచ్చినటువంటి దాదాపు 45 నిమిషాల ఉపన్యాసంలో ప్రసంగంలో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటివరకు ఏది కూడా ఒక్క అడుగు ముందుకు పోలే సరే నామమాత్రంగా కొంత జరిగి ఉంటుంది కావచ్చు ఆ రోజు మనం చెప్పింది విద్యారంగంలో సమూలమైన మార్పులు తెస్తాం వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెస్తాం ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి చట్టబద్ధం చేసి క్రమబద్ధీకరణ చేసి ఉపాధి రంగాన్ని నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ అటువంటి అవకాశాలు కల్పిస్తాం ఇక 4వది తెలంగాణ సంపదని కాపాడుతాం 5వది తెలంగాణ ఏదైతే 4 కోట్ల ప్రజలు కోరుకునే ఆత్మగౌరవం ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ దాన్ని కాపాడుతామని ఈ 5 అంశాలని మేము ఆ రోజు ప్రకటించడం జరిగింది పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదే రోజు 3 రకాల రాజీనామా పత్రాలు అక్కడ సమస్త ప్రజానీకానికి
టీవీల ద్వారా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశానికి చూపించిండు. ఒకటి, ఆ పార్టీకి రాజీనామా చేయడం. అవును. రెండవది, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యేకి రాజీనామా చేయడం. మూడవది, ఆ ఎమ్మెల్యే పదవి ద్వారా సంక్రమించినటువంటి డిప్యూటీ స్పీకర్కి రాజీనామా చేయడం. ఈ 3 రాజీనామా పత్రాలు ఆ ప్రజల ముందు 3 సీలు కవర్ల ద్వారా తెలియజేయడం జరిగింది. రైట్. ఈ సందర్భంగా నేను కేసీఆర్ గురించి అడిగే ప్రశ్న ఏంటంటే, కేసీఆర్కు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చుంటే అసలు తెలంగాణ ఊసు లేదు, తెలంగాణ రాష్ట్రం అనే అంశమే లేకుండా పోతుండే అని కొంతమంది అన్నారు. ఇది నిజమేనా అని అంటే? అంటే వాస్తవం కూడా ఏంటంటే 99 వరకు వారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అప్పటికి చాలా సుదీర్ఘకాలం సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తూ వచ్చిండు. తర్వాత మంచి భాషా ప్రయుక్త, భాష మాట్లాడి, అన్ని భాషలు మాట్లాడి, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి, అప్పుడు గండిపేటలో ఈ తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అన్ని విషయాల మీద క్లాసెస్ కండక్ట్ చేసేది. ఓకే. ఆ 5 టీచర్లు ఈయనొక టీచర్. ఓకే. టీచర్ అంటావా, లెక్చరర్ అంటావా, ప్రొఫెసర్ అంటావా, కానీ మొత్తానికైతే గండిపేట క్లాసెస్ నిర్వహణలో ఇచ్చిన 5 టీచర్లలో ఈయనొక టీచర్. అంటే సబ్జెక్ట్స్ మీద ధారాళంగా అనర్గళంగా మాట్లాడే శక్తి, ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి. అప్పటికి అందరికీ తెలిసిన విషయం. అప్పుడు 99లో సరే అప్పటి వరకు ఉన్నటువంటి కొంత ఈ ఐఏఎస్, ఐపీఎస్ల నుంచి వచ్చిన విజ్ఞాపనలు కావచ్చు, నిరసన కావచ్చు, లేకపోతే వాళ్ళ సూచనలు కావచ్చు, అది ఒక కారణం. రెండవది, అప్పుడు ఏదైతే విజయరామారావు గారు ఇక్కడ ఖైరతాబాద్ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం, ఆ సామాజిక వర్గం నుంచి మరి ఎక్కువ మందికి ఇవ్వలేని పరిస్థితి రావడం, విజయరామారావుకి ఇవ్వాల్సిన పరిస్థితి రావడం, ఇవన్నిటి కారణంగా ఈయనని పక్కన పెట్టిన అనేది 2 కారణాలు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఒకటి, ఆయన ఎవరిని కలవడు, ఇప్పట్లెక్కనే అప్పుడు కూడా ఈయన ఎవరిని కలవడు, ఫైలు చూడడు, సంతకాలు పెట్టడు, సెక్రటరేట్ రాడు అనేది అప్పటి నుంచి ఉన్నటువంటి కథే. ఆయన అయితే సంగారెడ్డి R&B గెస్ట్ హౌస్లో కూర్చుంటాడు, అక్కడికే ప్రిన్సిపల్ సెక్రటరీ పిలుచుకుంటాడు, అక్కడికే అందరిని పిలుచుకుంటాడు, గంటల కొద్ది కూర్చోబెడతాడు, కాలువాడు, మళ్ళీ రేపు రమ్మంటాడు, మంచి భోజనం అయితే పెడతాడు, గొప్పగా ఆయన విందు అటువంటి అన్ని ఏర్పాటు చేస్తాడని చెప్తారు. అయితే కారణాలు అదైనా కావచ్చు, లేకపోతే ఇదైనా కావచ్చు, మొత్తానికి అయితే 99లో ఆయన మంత్రి పదవి వస్తుంది, నాకెందుకు రాదు అనే భావనలో ఉన్నటువంటి ఆ రోజుల్లో అవి. ఆయన దాదాపుగా సాయంత్రం నైట్ అయింది, ఫోన్ వస్తలేదు అంటే కూడా ఉన్న స్టాఫ్ ఇతరులు అందరూ కూడా, అరే మనకి ఇంకా ఫోన్ రాలేదంటే, అరే మనకి వచ్చేదేందే, మనకి రావాలన్నా, అందరు రెడీ ఉండండి, రెడీ చేయండి, ఇట్లా అట్లా మనోళ్ళందరూ రమ్మనండి, ఆ రకమైన ఆలోచనతోటి, భావనతోటి, అంటే ఫిక్స్గా మంత్రి పదవి వస్తుందని ఫిక్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టరే చేసి, ముఖ్య శాఖే చేసే, తర్వాత సరే ఆనాడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి వైస్రాయ్ సంఘటనలో కూడా చేదోడు వాదోడుగా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఖచ్చితంగా అనేది అందరూ, ఆయన ఒక్కడే కాదు, చాలామంది భావించారు. రాత్రి 10 అయినా రాపాయి, 12 అయినా రాపాయి, తెల్లారి కూడా ఇంకా వస్తుందని దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నారు. అప్పటికి అక్కడనే ఉన్నాడు మెట్టుగూడ ట్రాన్స్పోర్ట్ భవన్లోనే. ఓకే. ఇంకా మరి పొద్దు 6 అయినా రాపాయి, 8 అయినా రాపాయి, కబురు లేదా, టీవీలలో లీస్ట్ రాబట్టే మంత్రులు పలానా వాళ్ళకి ఫోన్లు పోయినాయి, ఇట్లా అట్లా అని రాబట్టే అప్పుడు చాలా భయంకరంగా ఆయన ఆవేదన చెందిండు, అవమానానికి గురైండు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అది వాస్తవం కూడా జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. ఆ పరిస్థితిలో ఉంటే మీరైనా నేనైనా ఎవరికైనా అదే జరుగుతుంది. సరే, దాని తర్వాత తదనంతరం అనేక రకాల పార్టీలో ఉన్న తన సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు ఈయన సేవలు వినియోగించుకోవాలి, అట్లా ఇట్లా ఆయన ఇట్లా పక్కా పెట్టొద్దు అని చెప్పడం వల్ల సరే మొత్తానికైతే డిప్యూటీ స్పీకర్ హోదా కల్పించి ఆయనని కూడా ప్రాధాన్యత కల్పించడం చేశారు. కానీ ఆయనలో రగులుతున్న ఆవేదన ఉంది కదా, అది అందుకు జస్ట్ బికాజ్ ఆఫ్ అంటే తెలంగాణ వాస్తవ్యుడనే పక్కన పెట్టిరా, లేకపోతే కావాలనే పక్కన పెట్టిరా చంద్రబాబు? అంటే ఒకటి అట్లని తెలంగాణ అట్లంటే 99 ముందు 98లో అనుకుంటా చంద్రబాబు నాయకత్వంలో ఉన్న మంత్రివర్గంలో అప్పుడున్నటువంటి PJR జనార్దన్ రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు CLP నాయకులుగా ఉన్నప్పుడు
నేను రాసిన దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని అసెంబ్లీలో చూపించుకుంటూ ఈ పుస్తకాల్లో తెలంగాణకు ఎట్లా వివక్ష జరిగింది, ఎట్లా అన్యాయం జరిగింది అనే అంశాలు, అన్ని అంశాలు, విద్యాపరంగా ఎట్లయింది, వైద్యపరంగా ఎట్లయింది, వ్యవసాయ పరంగా ఎట్లయింది, ఇరిగేషన్ పరంగా ఎట్లయింది, విద్యుత్ పరంగా ఎట్లయింది, ఇంకా అన్ని రంగాల్లో కూడా ఎట్లా ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా ఎట్లయిందని దీంట్లో వివరంగా ఉన్నాయి. దీని మీద చర్చ చేయాలంటే అప్పుడు యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి గారు దాని మీద హుకుం జారీ చేయడం, ఆ పదం ఎత్తడానికి వీళ్ళ ఆ సందర్భంలో ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి, పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ అసెంబ్లీలో తనకు వచ్చిన అవకాశాన్ని తీసుకొని తెలంగాణ మీద కూడా, అంటే తెలంగాణ అవసరం లేదనే పద్ధతులు కూడా మాట్లాడినట్టుగా మనకు అసెంబ్లీ ఆధారాలు కూడా ఉన్నాయి. ఓకే. అయితే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా అదే మాట్లాడతారు. ఆ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం తరపునే మాట్లాడతారు, వేరే ఎవరైనా ప్రస్తావిస్తే అట్టమ. అయితే నాకు సిద్ధారెడ్డి గారు కానీ లేకపోతే జర్నలిస్టులు రామకృష్ణ ఇంకా కొంతమంది చెప్పింది ఏంటంటే, ఈయన దానికి చాలా రోజుల ముందే, అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాకముందే ఈ తెలంగాణ అంశం మీద అధ్యయనం చేయాలి, ఈ తెలంగాణ అంశం మీద పూర్తి అవగాహన చేసుకోవాలని అప్పట్లోనే ఏదో ఒక, అప్పుడు ల్యాప్టాప్లు ఇవన్నీ లేవు కదా, సిపియూలు కదా, అదేదో ఒకటి కొనిచ్చిండని దాన్ని ఆధారం చేసుకొని ఒకరిద్దరిని పెట్టి దాని మీద అధ్యయనం చేయమని కొంత వాళ్ళకి ఎంకరేజ్ చేసిండని అది అని చెప్తారు. దాని తర్వాత ఇక సరే మంత్రి పదవి వచ్చింది, మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇక అది లేదనేది మనకు తెలుస్తున్న వాస్తవం. అయితే సరే, ఎప్పుడైనా కానీ ఎవరైనా ఒక ఫ్లోలో ఉన్నప్పుడు దానితోటి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏదో గాలి వీస్తూ ఉంటే దాంతో ప్రయాణం చేస్తారంటారు కదా. అయితే ఆయనకి ఎప్పుడైతే 99లో ఈ అవమానం జరగడం, ఆయన నేను తెలంగాణ వాడిని అనుకోనా, తెలివికల్లోని అనుకోనా, లేకపోతే నాకున్న అన్ని రకాల స్కిల్స్ టాలెంట్స్ వలన అనుకోనా, ఇంకా ఏమేమి ఆయన మనసులో ఏముందో, గతం నుంచి ఏముందో కానీ మొత్తానికైతే ఆయన, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి, ఆయన ఎన్ఎస్ఏలో ఉన్నాడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి 69 ఉద్యమం తెలుసు వాళ్ళకి. లేకపోతే మదన్ మోహన్ గారి దగ్గర ఎక్కువ కాలం సహచర్యం చేసిండుగా, శిష్యునిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా తెలిసే ఉంటుంది. తెలియదు అనే దానికి ఆస్కారం లేదు, ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి. ఆయన టీడీపీలోకి వచ్చింది 81లో కదా. టీడీపీ ఏర్పడిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అక్కడ ఒక అవకాశం దొరుకుతుందని దాంతో ఆయన దాంట్లో పోయిండు. సరే, ఫస్ట్ టైం గెలవలేదు, సెకండ్ టైం బై ఎలక్షన్ వచ్చినప్పుడు గెలిచిండు. మీరన్నట్టు మొత్తంగానే ఒక్క మంత్రి పదవి ఇయ్యనందుకే అని చెప్పలేం, కానీ దాని వెనుక ఉన్నటువంటి, అంటే తెలంగాణ అంశంకు ఉన్న బలం కావచ్చు, శక్తి కావచ్చు, దాని సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే ఆ నేపథ్యం కావచ్చు, అన్నీ కుదురుకున్నాయి, అవగాహన కూడా ఉంటుంది. ఓకే. ఏం లేకుండా ఒక్క పూట వచ్చే ఆలోచన కాదు ఇది. కేవలం మంత్రి పదవి కోసం అయితే తెలంగాణ ఉద్యమం చాలా చేయలేదు. మంత్రి పదవి అంటే ఒకవేళ ఆయన అదే కనుక అనుకుంటే మేము 99లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం, అనేక గంటలు సూర్యచంద్రులు చూడకుండా కూడా గిట్ల రూమ్లో కూర్చొని మాట్లాడుతూ పోయేది అన్నట్టు. మరి దాని తర్వాత 99 అయిపోయింది, 2000 మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పటికి ఇక మేము రోజు పొద్దుగాల అక్కడ సర్ది కట్టుకొని ఇక్కడ అదే క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఆ ఇంటికి వచ్చేది, నందినగర్ ఇంటికి వచ్చేది. అప్పటికక్కడ ఎవరు లేరు, వాళ్ళు కూడా షిఫ్ట్ కాలే. వచ్చి గంటల తరబడి మాట్లాడడం, చర్చించడం, రాసుకోవడం, మత్స్యనాచారి గారు అప్పుడప్పుడు జాయిన్ కావడం, ఇట్లా నడుస్తూ పోయింది. ఏ అంశాల మీద చర్చిస్తుండే మీరు ఎక్కువ? మొత్తం అంటే ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు విఫలమైంది, రాష్ట్ర సాధన అంశం ఎందుకు దగాబడుతూ వెన్నుపోట్లకు గురవుతూ ఈ విధంగా ఎందుకు వచ్చింది. 52లో ఉద్యమం అయింది, 53లో అయింది, 56లో అయింది. అంటే 56లో భాష ప్రయుక్త రాష్ట్రాలతోటి ఆంధ్రప్రదేశ్, అంటే కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ స్టేట్ని ఎందుకు మర్జీ చేయాల్సి వచ్చింది. చేస్తున్నప్పుడు కూడా నిరసనలు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదు. ఇవన్నీ అంశాలు. తర్వాత 69 ఉద్యమం గొప్ప ఉద్యమం, మహత్తరమైన ఉద్యమం. ఆ 69 ఉద్యమం తర్వాతనే ఆ వెలుగులోనే భారతదేశంలో చాలా
రాష్ట్రాల ఏర్పాటు కోసం ఊపందుకున్నాయి. ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడ్డ 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాబడిన 3 రాష్ట్రాలు కూడా జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఈ 3 కూడా 69 తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాతనే గొప్పగా వచ్చినాయి. అట్లనే అస్సాం ఉద్యమం అంతే, అట్లనే బోడోల్యాండ్ అది అట్లనే వచ్చింది, గోర్ఖాల్యాండ్ అది అట్లనే వచ్చింది, అని బుందేల్ఖండ్, ఓకే, విదర్భ ఉద్యమం కూడా వచ్చింది కదా. భారతదేశంలో 69 తెలంగాణ ఉద్యమం తర్వాతనే 70వ దశకం తర్వాతనే చాలా ప్రాంతాల్లో ఉద్యమాలు, పోరాటాలు ముందుకొచ్చినాయి. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి అనేక రాష్ట్రాల ఆవిర్భావానికి ఉద్యమాల ప్రేరణ అయినటువంటి తెలంగాణ ఎందుకు ఏర్పడలేదు? 2000 సంవత్సరంలో మనం మాట్లాడుకుంటా ఉన్న క్రమంలోనే 3 రాష్ట్రాలు అయ్యాయి. మరి 3 రాష్ట్రాలకి ప్రేరణ అయిన తెలంగాణ ఎందుకు ఏర్పడలే అంటే దీంట్లో ఎక్కడనో ఏదో లోపాలు జరిగినాయి, ఏదో అంతర్గతంగా వైఫల్యాలు ఉన్నాయి. మన ఎత్తుగడ లోపమా, లేకపోతే మనం తీసుకున్న కార్యక్రమాల లోపమా, ఇట్లా అనేక అంశాలని బాగా అధ్యయనం చేయడం జరిగింది. అట్లనే భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న ఇటువంటి ఉద్యమాలని, పోరాటం, అసలు ఉద్యమం ఎట్లా నడపాలి, స్వాతంత్రోద్యమం ఎట్లా నడిచింది, ఒకవైపు భగత్ సింగ్ గద్దర్ పార్టీ నాయకత్వంలో అదొక వైపు నడిస్తే, అహింస అనే పేరుతోటి గాంధీ నాయకత్వంలో ఇది ఎట్లా జరిగింది, సుభాష్ చంద్రబోసు, లేకపోతే ఇంకా అనేక మంది ఎవరెవరైతే భారతదేశ స్వాతంత్రానికి ఆదివాసీలు కావచ్చు, లేకపోతే అల్లూరి సీతారామరాజు ఉద్యమం ఒకవైపు, బిర్సా ముండా ఉద్యమం ఒకవైపు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆదివాసీ జరిగినాయి. ఇవన్నిటి అధ్యయనం చేసినాం. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ఒకటే అంశం ప్రాతిపదిక కాకుండా అనేక అంశాల ప్రాతిపదికగా అనేక ఉద్యమ ప్రస్థానాలతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది ఒకవైపు. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్ర సాధన ఉద్యమాన్ని పాజిటివ్గా తీసుకుపోవాలి, నెగిటివ్గా తీసుకుపోవద్దు, హేట్రిజంతో పోవద్దు, పాజిటివ్గా తీసుకుపోవాలి. దీన్ని 69 ఉద్యమంలో చూసినాం కదా మనం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర గో బ్యాక్, లేకపోతే అడ్డపంచులోళ్ళు గో బ్యాక్, ఫలానోడు గో బ్యాక్, ఫలానోడు గో బ్యాక్. కానీ ఉద్యమ సమయంలో కావచ్చు, లేకపోతే చాలా సందర్భాలలో కూడా అంటే బిర్యానీని పెండ అనడం కావచ్చు, లేకపోతే గోంగూర, లేకపోతే పుంటికూర అని విక్రయించడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి కదా. లేదు, నీకు 69, 70 ఉద్యమంలో జరిగినంతగా చాలా మేము కంట్రోల్ చేసినాం, అటువంటి అవసరమే లేదని చెప్పినాం. మనకు కావాల్సింది ఏందో మనం అడుగుదాం, మనకి వివక్ష ఎట్లా జరిగిందో గదే చెప్దాం, ఆధిపత్యం ఎట్లా జరిగిందో గదే చెప్దాం, బడ్జెట్ బదలాయింపులు ఎట్లా జరిగిందో గదే చెప్దాం, ఉద్యోగ నియామకాలు జరిగిన నష్టాన్ని గదే చెప్దాం. రైట్, ఓకే, ఇదంతా సెగ్మెంట్ వరకు ఓకే. దాని తర్వాత పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మనం ఎన్ని మాస్ ఆర్గనైజేషన్ ద్వారా చేసినా, ఇంకెన్ని రూపాల్లో మనం కార్యక్రమాలు చేసినా, భావవ్యాప్తి చేసినాం. తెలంగాణ కావాలని అందరూ అంటారు, మరి ఎట్లా కావాలా, ఎట్లా తెచ్చుకోవాలి అంటే భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3A ప్రకారము పార్లమెంటులో, లోక్సభలో తీర్మానం అయితే తప్ప, లేదా రాజ్యసభలో తీర్మానం అయితే, ఉభయ సభల్లో తీర్మానం అయితే తప్ప నూతన రాష్ట్రాల ఏర్పాటు అనేది భారతదేశంలో సాధ్యం కాదు, జరగదు. అది నువ్వు ఎన్ని ఉద్యమాలు చెయ్యి, ఎన్ని పోరాటాలు చెయ్యి, ఎంతమంది బలిదానాలు చెయ్యి, ఎన్ని చేసినా కానీ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3A ప్రకారము ఉభయ సభల్లో తీర్మానం జరగాలి. ఉభయ సభలో జరగాలంటే ఏంటిది అంటే ఇది ఒక రాజకీయ ప్రక్రియ, అంతే కదా. రాజకీయ ప్రక్రియ కాబట్టి ఆ రాజకీయ ప్రక్రియని పరిపూర్తి చేసుకోవాలంటే దానికి ఒక రాజకీయ పార్టీ కావాలి. ఆ ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అది ఉద్యమ నేపథ్యం కలిగిన స్వభావంతో ముందుకు పోయే లక్షణంతో ఉండాలనే దాంతో 2001 మీ అందరికీ తెలుసు ఆ రోజు ప్రారంభమైంది. ఆ విధంగా ప్రారంభమైనటువంటిది మేము ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల ద్వారా తెలంగాణను ఆవిష్కరించాలనుకున్నామో ఆ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలు
90 రోజుల్లోనే వచ్చినాయి. దాంట్లో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలన్నీ చేసినాం. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. దాంట్లో సాధించాల్సిన విజయాలు సాధించినాం. దాని తర్వాత ఫస్ట్ బై ఎలక్షన్ సిద్దిపేట కేసీఆర్ రాజీనామా చేసిన స్థానంలో అక్కడ వచ్చింది. ఆడ గొప్పగా ఫలితాలు సాధించినాం. ఇట్లా అప్పుడు తొలినాళ్లలోనే 2 జిల్లాల్లో 10 జిల్లాలు అంటే 9 హైదరాబాద్ లేదు కాబట్టి 9 జిల్లాల్లో 2 జిల్లాల్లో జడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవడం ఇవన్నీ దాదాపుగా 82 జడ్పీటీసీలు, దాదాపు 90 పైన ఎంపీపీలు, 1000 పైన 1200 దాకా ఎంపీటీసీలు, సర్పంచులు అయితే ఇక వేలాది మంది సర్పంచులు, వార్డ్ నెంబర్, ఇట్లా తెలంగాణకి ఒక వాళ్ళని మనం ప్రజాప్రతినిధులని మేము అనుకున్నాం. మేము వాళ్ళకు చెప్పింది ఒకటే, మీరు రాష్ట్ర సాధన సైనికులుగా ఉండాలి, మీరు ప్రజాప్రతినిధులని మీరు మనసులోంచి తీసేయండి అని మేము అనేక రకాల శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేసి మేము ఆ రోజుల్లో అటువంటి ఒక వాళ్ళని తర్ఫీదు చేయడానికి మేము ప్రయత్నం చేయడం ఇవన్నీ చేసుకుంటా పోయినాం. ఇది ఒక ఉద్యమ పార్టీగా ఉండాలి, ఉద్యమ నేపథ్యం కలిగిన దానికి ఉండాలి, రాజకీయ కోణం కంటే కూడా ఉద్యమ కోణం ఎక్కువగా ఉండాలి. మీరు ఒక జడ్పీటీసీగా, ఎంపీపీగా, ఎంపీటీసీగా లేకపోతే సర్పంచ్గా మీ విధులు మీరు నిర్వర్తిస్తూనే ఇతర ప్రజాప్రతినిధుల కంటే భిన్నమైన ప్రజాప్రతినిధులుగా మీరు ఉండాలి, మీరే రేపటి తెలంగాణకి దిక్చూసులు అవుతారు అని ఇట్లా వాళ్ళని కూడా తర్ఫీదు చేసుకుంటూ ముందుకు పోయిన క్రమంలో 2004లో మీ అందరికీ తెలుసు, అప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, 42 బీఫామ్లు కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో రావడం, దాంట్లో దాదాపు 24 మంది గెలవడం, దాని తర్వాత ఇక్కడ 6 మంత్రులు ఇక్కడ కావడం, 2 మంత్రులు కేంద్రంలో కావడం, ఇదంతా ముందుకు పోయిన క్రమమైంది అప్పుడు. దాని తర్వాత ఇక్కడ కూడా సరే కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ మంత్రి పదవి ఉండడం వల్ల అనేక పార్టీలతోటి అనేక మందితోటి చర్చించే అవకాశము, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ సెన్సిటైజ్ చేసి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు అవసరమని వాళ్ళతోటి కూడా మాట్లాడించడం, ఇవన్నీ కూడా అక్కడ జరిగినాయి. ఇక్కడ కూడా సరే 6 మంత్రులు ఉన్న తర్వాత ఇక్కడ కూడా కొంత ఆర్థికంగా బలపడడానికి, తెలంగాణ భవన్ నిర్మాణం లాంటివి చేసుకోవడానికి ఇవన్నీ ఆ కాలంలో ఆ విధంగా ఉపయోగపడేది. తర్వాత ఇక సరే మనం ఈ మంత్రివర్గంలో ఉండడం సరి అయింది కాదని బయట నుంచి లోపటి నుంచి విమర్శలు లేకపోతే అనేక సూచనలు సలహాలు రావడం వల్ల మళ్ళీ వాళ్ళు బయటికి రావడం, రాజీనామాలు చేయడం, ఇక అదంతా తెలిసిన విషయమే కదా. అక్కడ వీళ్ళ తర్వాత కేంద్రం నుంచి కూడా ఆ మంత్రి పదవుల నుంచి అక్కడి నుంచి బయటికి రావడం, తదనంతరం అప్పుడు మళ్ళా ఎంపీ బై ఎలక్షన్ రావడం, భారీ మెజార్టీతోటి 2 లక్షల పైన మెజార్టీతోటి గెలవడం. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఇది రాజకీయ పక్షుల కోరిక కాదు, ప్రజాప్రతినిధుల కోరిక కాదు, ఇది ప్రజల కోరిక అనే దాన్ని బలోపేతం చేయడానికి ఎవరికైనా మనం ఏమంటాం, ఎన్నికలే ప్రామాణికం అంటాం, ఓటర్లే ప్రామాణికం అంటాం, ఓట్ల శాతమే ప్రామాణికం అంటాం. కాబట్టి ఈ ఎమ్మెల్యేల గెలుపు కావచ్చు, లేకపోతే మంత్రుల గెలుపు, ఎంపీల గెలుపు కావచ్చు, బై ఎలక్షన్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి భారీ సంఖ్యలో అప్పుడు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య జరిగిన ఒక రకమైన మాటల యుద్ధంలో వచ్చిన ఎన్నిక అది. ఒక పందెం కాసుకున్నట్టు జరిగింది. నువ్వు గెలుస్తే చూడు, మీరు ఎట్లా గెలుస్తారో చూద్దాం, గెలిస్తే తెలంగాణ వాదం ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని ఇట్లా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ జరిగిన పరిస్థితులలో ఆ ఎన్నిక వచ్చిన 2 లక్షల మెజార్టీతో గెలిచిన 2 లక్షల పైన మెజార్టీతో వస్తే అప్పుడు అందరు నోరు మూయించారు. తెలంగాణ వ్యతిరేకులు కావచ్చు, తెలంగాణ అవగాహన లేని వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి అంటే ఇక్కడనే ఉండి తెలంగాణలో అయి ఉండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు, ఎందుకు లేరు, చాలామంది ఉన్నారు. మేము మొదటి నుంచి మొదటి నుంచి కూడా పేర్లు 52లో ఉన్నారు, 53లో ఉన్నారు, 56లో ఉన్నారు, 69లో ఉన్నారు. అది అంటే అవసరాలు ఏందన్నట్టు, అంటే తెలంగాణ మీద ప్రేమ లేకుండానా లేకపోతే ఇతర వ్యామోహాల మీదనా? ఇతర వ్యామోహాలే, ప్రేమ లేదనేది అట్లా లేవు.
నేను అనుకోవడం వాళ్ళు పర్సనల్గా మాట్లాడినప్పుడు మాత్రం గొప్ప మాట్లాడతారు. ఇంకా మా అవసరమైతే ఇంకా బాగా చేయండి అంటారు. ఎందుకు? వాళ్ళు బేరం పెంచుకోవడానికి. ఇక్కడ బాగా జరిగితే అక్కడ బేరం పెరుగుతుంది, గిరాకీ పెరుగుతుంది. అట్లా 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 బేరాలకు పోయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు పేర్లు వద్దు కానీ ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు? తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా మనం చూసినాం కదా, 24 మంది దాకా గెలిస్తే మొదట్లోనే కొంతమంది సరే కేసీఆర్ మీద వ్యతిరేకత అసంతృప్తి ఉన్నా కానీ బయటికి పోవడం తప్పులేదు, మేము కూడా బయటకు వచ్చినాం. కానీ తెలంగాణ వ్యతిరేకులతోటి స్నేహితం చేయడం, జంటగాగడం, వాళ్ళతో తిరగడం, వాళ్ళ పదవులు ఇస్తే తీసుకోవడం అనేది ఏదైతే ఉందో అది తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాంగా. 71లో చూసినాం, టీపీఎం మర్జీ చేయడం చూసినాము, వాళ్ళ పదవులు తీసుకోవడం చూసినాము. చాలామందిని మనం గవర్నర్ అయిన వాళ్ళు, మా కేంద్రంలో మంత్రులు అయిన వాళ్ళు ఇట్లా. అయితే ఇవన్నీ కూడా మనము వాళ్ళని ఇప్పుడు ఒక దోషిగా బోన్లో నిలబెట్టడము, ఆ రోజున్న వాళ్ళు ఒత్తిడి కావచ్చు, ప్రలోభాలు కావచ్చు. ఇప్పుడు మేము చూస్తాం కదా, నక్సలైట్ ఉద్యమంలో కూడా కోవట్లు అవుతారు, ఇన్ఫార్మర్లు అవుతారు, లొంగిపోతారు, విభిన్న కారణాలు. ప్రతి ఉద్యమంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ప్రతి ఉద్యమంలో కాదు, మీరు ఏ చరిత్ర తీసుకోండి, యేసుక్రీస్తుని చంపింది ఎవరు, పట్టించింది ఎవరు, అల్లాని చంపింది ఎవరు, రామాయణంలో జరిగిన యుద్ధాల్లో శకుని పాత్ర ఎంతమంది పోషించలేదు, కోవట్లు ఎంతమంది లేరు. కాబట్టి రామాయణ మహాభారతాలైనా, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా దాంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇవాళ తెలియక చాలామంది కొవ్వొట్లు ఏదో కొత్తగా తయారైనట్టు, ఇన్ఫార్మర్లు కొత్తగా తయారైనట్టు అట్లా ఏముండదు, ఆల్రెడీ ఉంటారు వాళ్ళు. అసలు ప్రతి చోట ఉంటారు, ఇక్కడ ప్రతి చోట ఉంటారు. లేకుండా ఎట్టుంటారు? మంచి కాడ చెడు ఉంటుంది, చెడు కాడ మంచి ఉంటుంది. రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ తెచ్చింది మేము, చావు నోట్లో తలకాయ పెట్టింది మేము అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇలా ఏది వాస్తవం? రెండు వాస్తవమే, దీంట్లో ఏం అనుమానం లేదు, రెండు వాస్తవమే. తెలంగాణ రాష్ట్ర సాధన కావడానికి అలుపెరుగని పోరాటం చేసింది, అనేక రకాల త్యాగాలు చేసింది, ఆర్థికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా, ఒక్కటని చెప్పలేము, అన్ని రకాలుగా తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో త్యాగం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఏమీ అనుమానం అవసరమే లేదు, దాంట్లో ఏమి అనుమానం అవసరం లేదు. ఇక దాని మీద ఎన్ని రకాల విమర్శలు వచ్చినా అది విమర్శ కోసం విమర్శే, కానీ దాంట్లో ఏమి, అది టీఆర్ఎస్ పార్టీ యొక్క విజయంగానే చూడాలి. అయితే ఈ విజయానికి చేదోడైంది, చేయూతనిచ్చింది ఆ రోజుల్లో నేను బాగా తెలుసు, నాకు దగ్గరగా చూసిన నేను, సోనియా గాంధీ మీద ఎన్ని రకాల ఒత్తిళ్ళున్నా వాటన్నిటి తట్టుకున్నది. సుష్మా స్వరాజ్ దగ్గరికి బిల్లు పాస్ అయ్యే అనుమానాలు ఉన్నప్పుడు స్వయంగా సోనియా గాంధీ గారే సుష్మా స్వరాజ్ గారిని ప్రత్యేకంగా పోయి కలిసి మాట్లాడి బిల్లు పాస్ కావడానికి కారణమైంది. కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైతే లేదు ఈమె ఎందుకు ఇట్లా చేస్తుందో. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ చూపించింది సోనియా గాంధీ ఆ రోజు? మరి ఇక ఆమె కారణాలు ఏంటి అనేది, ఆమెకు వ్యక్తిగతంగా కారణాలు ఏవైనా ఉండొచ్చు, ఆ రోజున్న పరిస్థితుల కారణం కావచ్చు, కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కారణం కావచ్చు, లేకపోతే నేను మాట ఇచ్చిన మాట తప్పొద్దు, నేను చరిత్రలో మాట తప్పిన దానిగా నిలిచిపోవద్దు, ద్రోహురాలుగా నిలిచిపోవద్దు. ఎందుకంటే ఆమె కరీంనగర్ సభలోనే చెప్పింది. కాబట్టి మీ మనోభావాలు నాకు అర్థమైనవి, మీ ఆకాంక్షలు నాకు అర్థమైనవి, నేను దాన్ని పరిపూర్తి చేస్తా అని, రాష్ట్రం ఇస్తా అని ఓపెన్గా ఆ పదజాలంలో మాట్లాడకున్నా కానీ ఈ పదాలు వాడి ఆమె అక్కడ బహిరంగ సభలో మాట్లాడింది. కాబట్టి దాన్ని పదే మనం మాట్లాడడం, చెప్పడం అదొకటి. మూడవది, తెలంగాణ కోసం భారతదేశ చరిత్రలో చాలా ఉద్యమాలు, చాలా పోరాటాలు సాయుధ పద్ధతిలో కూడా జరిగినాయి, కానీ తెలంగాణలో ఒక రకంగా వాళ్ళని వాళ్ళు అర్పించుకోవడం అనేది, బలిదానం చేసుకోవడం అనేది, ట్రైన్లకు ఎదురుగా పోయి కావచ్చు, పెట్రోల్ పోసుకొని కావచ్చు, పురుగు మందుని పెరుగన్నంగా తీసుకొని చనిపోవడం కావచ్చు, ఎంతమంది ఎన్ని యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఆమెను బాగా కలిసివేసింది. ఇట్లా అనేక కారణాలు ఉంటాయి, ఒక్కడేం చెప్పలేము. తెలంగాణ ఉద్యమం లెక్క భారత స్వాతంత్రోద్యమం తర్వాత అంత సుదీర్ఘకాలం
నడిచినటువంటి చూడండి మీరు ఎన్ని సింగరేణి కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిండ్రు, ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిండ్రు, సకల జన సమ్మె ఉద్యోగస్తులు, అన్ని రకాల ఉద్యోగస్తులు, లాయర్లు, జర్నలిస్టులు, కార్మికులు ఒక్కరని కాదు, వంట వార్పులతోటి సమస్త ప్రజానికం ఎట్లా భాగస్వాములైండు, ఎన్ని రోజులు విద్యా సంస్థలు మూసివేయబడి జరిగింది. అంటే ఇంత ఈ నేపథ్యం కలిగిన ఉద్యమం భారతదేశంలో ఇంకెక్కలేదు, జరగలేదు. కాబట్టి అన్నీ ఒక్కటేనే చెప్పలేం మనం, ఏదైనా ఒకటి జరుగుతుందా. ఇప్పుడు ఒక కూర వండుతున్నామంటే ఒక్కటే ఉండదు కదా, పసుపు ఉంటుంది, కారం ఉంటుంది, సాంబారు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, ఎన్నెన్నో ఉంటాయి. అన్నీ కలిస్తేనే అనుకున్న కాడికి చేరుతుంది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ ఆమె యొక్క ఆ పట్టుదల లేకపోతే, నాకు ఎవరో చెప్పేవాళ్ళు ఆమె ఇంత సీరియస్గా పనిచేస్తూ ఉంటే ఒక సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా అడిగిండట, మమ్మీ నువ్వు ఎందుకు ఇంత పట్టుదలగా ఈ విషయం మీద నువ్వు పనిచేస్తున్నావు, మన పార్టీలో వాళ్ళు కొంతమంది వద్దంటారు, వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు, బయట వాళ్ళు కూడా చేసి ఇట్లా కొంత డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి, అయినా నువ్వెందుకు ఇంత పట్టుదలగా, ఏ అంశం మీద ఇంత పట్టుదలగా నువ్వు పనిచేయలేదని ఆయన కూడా ఏదో సందర్భంలో అడిగినట్టుగా చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నవాళ్ళు. ఓకే, అంటే ఆ రకంగా చూసినప్పుడు ఆ చరిత్రని మనం కనుక ఒక్కసారి మనం పూర్తిగా విశ్లేషణ చేసుకున్నప్పుడు ఆమె పట్టుదల, తెలంగాణ రాష్ట్ర సమితి సుదీర్ఘకాలం యొక్క ఆ త్యాగాల పరంపర, ఈ రెండు జోడైనాయి. కాబట్టే ఎంత భయంకరమైన భారతదేశ లోక్సభ చరిత్రలో లేని అరాచకం జరిగినా, బయట వాళ్ళు ఏదో హింసాత్మక చర్యలు చేసిండ్రు, కాల్పులు చేసిండ్రు, ఏమో జరిగినాయి, కానీ లోపట పార్లమెంటు లోపట జరిగిన పెప్పర్ స్ప్రే భారతదేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? చివరి నిమిషం దాకా కూడా ప్రయత్నం చేసి రాకుండా చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? అన్నిటిని కూడా తట్టుకొని రాష్ట్ర సాధన ఏదైతే ఏర్పడిందో దాంట్లో ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ గొప్పతనాన్ని, టీఆర్ఎస్ త్యాగాలని, టీఆర్ఎస్ అంటే ఏంది, దానికోసం దాన్ని పెనవేసుకొని త్యాగాలు చేసిన లక్షలాది కోట్లాది మంది. ఇంకొక వైపు ఆమె మాట ఇచ్చిన దాని ప్రకారం ఆమె ఇప్పుడే కాదు, నేను చూసినాను మమ్మల్ని ఎప్పుడు 98లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి నేను మొట్టమొదటిసారి ఏఐసిసి ఆఫీస్లో అడుగుపెట్టింది అప్పుడే. నేను, జనార్దన్ రావు గారు, జయశంకర్ గారు, ఈ ఎల్లయ్య గారు, కార్మిక నాయకుడు ఎల్లయ్య గారు, మొత్తం మేము 5 మమ్మల్ని తెలంగాణ నుంచి పిలిచారు. తెలంగాణ అంశాన్ని అప్పుడు మోతిలాల్ వోరా కమిటీ వేసారు 98లోనే వేసి దీని మీద అధ్యయనం చేయడానికి. విదర్భ నుంచి 5 వచ్చారు, మేము 5 పోయినాం. పోతే ఆ ఆర్కాస్ ఫెర్నాండేజ్ అప్పుడు ఈ కమిటీ సభ్యుడు, చనిపోయిన ఆర్కాస్ ఫెర్నాండేజ్. ఇట్లా ఆ కమిటీ ముందు మేము ఏఐసిసి ఆఫీస్లో తెలంగాణ ఎందుకు కావాలి, ఎవరి కోసం కావాలి అనే దాన్ని వివరించినాం. అక్కడ సుమారు దాదాపుగా గంట పైన పున్నాలక్ష్మి గారే మమ్మల్ని టికెట్ పెట్టి ఢిల్లీకి తీసుకెళ్ళాడు. ఓకే, దాదాపు 3 రోజులు అక్కడ ఉన్నాం. అంటే ఆమెకి ఈ అంశం మీద ఏదో కొత్తగా తెలుసుకోవాలి అన్న అంశం అయితే ఉండదు. వాళ్ళ ప్రభుత్వం 2004లో వచ్చింది. ఏది కేంద్రంలో ప్రభుత్వం, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ తెలంగాణ అంశం ఏదైతే 96, 97లో ప్రారంభమైనప్పటి నుంచే మాలాంటి వాళ్ళం అనేక రకాల ప్రయత్నాలు చేయడం వల్ల అది ఢిల్లీ దాకా పోవడం వల్ల ఢిల్లీకి పిలిపించాను కదా. ఆ తదనంతరమే కదా మన చిన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ పిసిసి పూర్తి స్థాయిలో ఏర్పడలేదు, కానీ ఆల్మోస్ట్ ఆ స్థాయిలో వాళ్ళకు ఒక కమిటీ ఏర్పాటు, ఆమోస్ గారు అయితేంది, కోదండరెడ్డి గారు అయితేంది, చిన్నారెడ్డి గారు అయితేంది, ఇట్లా అనేక మంది ఎవరెవరు అవుతున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చింది కదా. చిన్నారెడ్డి గారు కన్వీనర్ కదా. అంటే మనం కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు కాదు, సోనియా గాంధీ గారి యొక్క ఆ ప్రయాణం, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె ప్రయత్నాలు ఎట్లెట్లా చేసుకుంటూ వచ్చింది,
ఎట్లెట్లా దీన్ని ఆవిష్కరించింది, దీనికోసం ఆమె సానుకూలంగా ఎట్లా ఉందనే దానికి నాకు తెలిసినంత వరకు మోతిలాల్ వోరా కమిటీ ఎందుకు వేస్తుంది, 98లోనే ఎందుకు వేస్తుంది? సో ఆమెకి ఇష్టం ఉంది అంటే ఈ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేం, కానీ సోనియా గాంధీకి అయితే ఇస్తారు తెలంగాణ రావడానికి, తెలంగాణ పొందడానికి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మనం మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేం, కాకపోతే ఎంపీలు అందరూ ఓటేసింది కాబట్టి పార్టీ పరంగా చెప్పొచ్చు. కానీ దీంట్లో ఆమె యొక్క కాంట్రిబ్యూషన్, అందుకనే మనం మాట్లాడుతున్నప్పుడు సోనియా గాంధీ గారిని ఎక్కువ ఫోకస్ చేసి ఎందుకు మాట్లాడతాం. మనమే కాదు, కేసీఆర్ గారు స్వయంగా కుటుంబ సమేతంగా పోయినప్పుడు ఆయన ఎన్ని విషయాలు చెప్పిండు, ఎట్లా మాట్లాడిండు మనందరికీ తెలుసు కదా. రైట్. ఇక్కడ విషయం ఏంటి అని అంటే తెలంగాణ అనుకున్నట్టు పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్న కమిట్మెంట్ ఉండేనా? అంటే ఆ రకమైనటువంటి చర్చ జరిగిందని మాత్రం నాకు తెలుసు. కమిట్మెంట్ లేదు. అంటే కమిట్మెంట్ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక చర్చ జరగడం వేరు, చర్చ జరిగిన తర్వాత దానికి పూర్తి స్థాయిలో నిర్ణయాలకు రావడం వేరు. ఓకే. ఆ నిర్ణయాలకు వచ్చే దశలోనే ఇక అనేక రకాల అక్కడ కూడా ఇటులాగేటోడు ఇట్లాగిండు, అట్లాగేటోడు అగడాగిండు, ఇంత ఏదో అంటారు చూడు, నిప్పులో ఉప్పేస్తారని. నిప్పులో ఉప్పేసిన వాళ్ళు ఉన్నారు, వేసి దాన్ని చెడగొట్టిన వాళ్ళు ఉన్నారు. అనేకం జరిగినాయి అప్పుడు. ఓకే. కేసీఆర్ గారు కృతజ్ఞతాభావం అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, లేకపోతే ఇంకా ఆయన మనసులో ఏమైనా ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ అయితే పేరు ఏదైతేంది తెలంగాణ తేవాలనుకున్నాం, తెచ్చినాం. ఆ తెచ్చిన తెలంగాణలో నాకే అవకాశాలు ఉంటాయి అనే భావన ఆయన బలంగా ఉండే. పేరుకైతే అవకాశం ఇవ్వదు కదా అనే ఉద్దేశంతో ఆయన చాలా చేసిండు. అయితే తాగా అటు జడగొట్టుడు అలా అటు జడగొట్టిండు. ఇదే నువ్వు మర్జీ అయిన తర్వాత నిన్ను దేకరు, నిన్ను అట్లా చేస్తారు, ఇట్టే చేస్తారు, తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు, వాళ్ళు ఆ కాంగ్రెస్ నాయకుల కోసమా, వాళ్ళు తెచ్చిన తెలంగాణ నాశనం చేస్తారు అని ఇట్లా అయినసరికి ఈయన కూడా భయపడ్డాడు. అరే మనం ఇంత సుదీర్ఘకాలము మనం ఎన్నో మాటలు చెప్పినాము, ఎన్నో రకాలైనటువంటి ఆశలు ప్రజలకు కలిగించినాము, నమ్మకాన్ని కలిగించినాము. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి అప్పచెప్పి బయట ఉంటే మరి ఆగమాగం అయిపోద్దనే అభిప్రాయం ఈయన కలిగించారు. వాళ్ళకేమో కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు లేకుండా అయిపోతుంది, మనం ఎన్నికల పోతే మనమే గెలుస్తాం, ఇచ్చిన పేరు మనదే అని వాళ్ళని ఎగేశారు. ఎగేసరికి అది చర్చల దశలో ఉన్నది ఆయనతో ఇసుకపోయింది, ఎటు కాకుండా అయిపోయింది. పోటీ అంతే, అట్లా అయిపోయింది. రైట్. పోటీ చేసిన క్రమంలో కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేసేది తెలంగాణ ప్రజలంటే? అది ఖచ్చితంగా ఎక్కడైనా ప్రపంచంలో భారతదేశ చరిత్రలో ఇక్కడనే కాదు, జార్ఖండ్లో కూడా అదే జరిగింది. జార్ఖండ్లో కూడా శిబుసోరెన్ నాయకత్వంలో సుదీర్ఘకాలం కొట్టాడిండు. ఇచ్చింది ఎవరు? బీజేపీ. మరి బీజేపీలో ఎందుకు గెలవలే? ఈ రోజు కూడా బీజేపీలో అక్కడ గెలుస్తలేరు. ఎందుకు గెలుస్తలేరు? మరి ఇచ్చిన పార్టీ గెలవాలని ఉండదు. అట్లా ఆ కోణంలో ప్రజలు ఎప్పుడు చూడరు. ప్రజలు ఎప్పుడు కూడా ఒకే అభిప్రాయంతో ఉండరు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసింది టీఆర్ఎస్ అనేది బలంగా ప్రజల్లో నాటకపోయింది. ఇవాళ కాకపోతే రేపిస్తారు, వీలు కాకపోతే ఇంకోటి ఇస్తాడు అనేది కూడా తెలంగాణ పార్టీ అని అంటుండే గ్రౌండ్లో, రూరల్ ఏరియాలల్లో. అప్పుడు టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పార్టీ అని అంటుండే. అంతే. తెలంగాణ పార్టీ ఏదంటే టీఆర్ఎస్ఏ. గులాబీ కలర్ను కూడా కొంతమంది తెలంగాణ కలర్ అంటారు. ఏం కలర్? తెలంగాణ కలర్ అంతే. అది అట్లా అయిపోయింది. ఎట్లయితే ఇప్పుడు మన పసుపు రంగు టీడీపీ అన్నట్టు గులాబీ అంటే చాలు. ఇప్పుడు ఎక్కడెక్కడైనా మేము ఇప్పుడు మా ఆశ్రమానికి కూడా గులాబీ రంగే వేసినాం. చూసేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అంతా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కలరే అంటారు. నేను అంగి వేసుకొని తిరుగుతా అట. నన్ను బయట ఎప్పుడైనా చూసి ఎక్కడ చూసినా కానీ చూడగానే అంటే అన్ని రంగులలో ఇదొక రంగు అనరు. అంటే కొన్ని రంగులకు అట్లా ఇప్పుడు నీలి రంగు చూస్తే ఒకటి, గ్రీన్ రంగు చూస్తే ఒకటి, లేకపోతే ఎర్ర రంగు అవపడదు. వాడు ఎర్ర చొక్క కమ్యూనిస్ట్ కానీ వాడు వేసుకున్నా ఏమంటారు వాడిని? కమ్యూనిస్ట్ అంతే. దూరంగా చూసుకోనికి మన నొసటి మీద రాసలేదు కదా. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, సందర్భం వచ్చింది కాబట్టి మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఇప్పుడు లేరు.
అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రద్దు చేసుకుంటారు. ఎక్కడిది? టీఆర్ఎస్ పార్టీ లేదు కదా. ఇంకా ఆ కలర్ చొక్కాలు ఎందుకు, మీరు కలర్ అంగీలు ఎందుకు మీరు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఎందుకు వేసుకుంటున్నారు? అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఏదైతే ఉందో ప్రజలకి ఎప్పుడు కూడా జెండా ఏజెండా ఈ రెండే ప్రజల్లో పోతాయి. మిగతా అన్నీ వేరు. వస్తుంటారు పోతుంటారు, నాయకులు కూడా వస్తుంటారు పోతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఆ జెండా ఏదైతే ఉందో, ఏజెండా ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా ఉంచాలనేదే నా అభిప్రాయం. జెండా ఏజెండా అది ఎప్పుడైతే మనం మర్చిపోతామో, లేకుండా అయిపోతుందో, ఇంక తెలంగాణ రాష్ట్ర సాధనకి, రాష్ట్ర ఏర్పాటుకి ఇంక అర్థమే ఉన్నది. ప్రజలకు ఎప్పుడు కూడా కావాల్సింది రెండే. కొంతమంది ఏమనుకుంటారంటే జెండా ఉంటే చాలనుకుంటారు. కాదు, జెండా కాదు, జెండా ఉండాలి, ఏజెండా ఉండాలి. అది ఉన్నప్పుడే ఏ ఉద్యమమైనా అది విజయాన్ని ముద్దాడుతుంది. కాబట్టి ఏ విజయాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ముద్దాడిందో, ఏ జెండా అయితే ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో ఆవిష్కరింపబడ్డదో, ఏ జెండా పోయింది చెప్పండి? భారతదేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత కొన్ని సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడైనా అవపడేది, ఎవరింటి మీదైనా అవపడేది. ఆ తదనంతరం తెలంగాణలో గూడానికి, పల్లె పల్లెకి, బస్తీ బస్తీకి, పూరు గుడిసెలకి పోయినటువంటిది. పూరు గుడిసెలే కాదు, గుడిసెలు లేకుండా టెంట్లు వేసుకొని సంచార జాతుల సంసారాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడింది. ఓకే, అంటే తెలంగాణ ప్రజల గుండెల్లో నింపగలిగిన ఈ రంగు ఎవరు సెలెక్ట్ చేశారు? అసలు గులాబీ రంగునే సెలెక్ట్ చేయాలి టీఆర్ఎస్ పార్టీకి అని ఎవరు సెలెక్ట్ చేశారు? అంటే అప్పుడు మేము చాలా రకాల చర్చలు చేసి పార్టీ పేరు చర్చ జరిగినట్టే మన ఏ జెండా ఉంటుందని చర్చ కూడా జరిగింది. అప్పుడు అనేక రకాల జెండాలు చూసినాము, మల్టీ కలర్ చూసినాము, సింగిల్ కలర్ చూసినాము. వీటన్నీ చూసిన తర్వాత మేము అఫ్జల్గంజ్ పోయి, నేను మన కొంతమంది లాయర్లు, మీ అందరం, లేకపోతే కొంతమంది కార్యకర్తలు, మీ అందరం కూడా చాలా ప్రయత్నాలు చేసి తిరిగినాం. చాలా చున్నీలు తీసుకొచ్చి చుప్పేడు ఎదురుగా పెట్టుకొని చూసిన తర్వాత మనకి ఒకటే అప్పుడు అనుకున్నది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ఒక బట్ట కావాలి. అటువంటిది ఉంటే కనుక అవుతుంది. మల్టీ కలర్ అయితే దాన్ని తీసుకురావాలా, కుట్టాలా, మళ్ళీ ఏదో చేయాలి, ఏమో చేయాలి. అట్లా కాకుండా ఉండాలనేది అదొక అభిప్రాయము. తర్వాత ఈ జెండాకి, ఈ రంగుకి కొంత అర్థం ఉండాలి అనే దాంతో మేము ఆలోచనతో ప్రారంభమైనప్పుడు గులాబీ అనేది ఒక త్యాగానికి గుర్తు, ఒక విజయానికి గుర్తు. మనం చూస్తాం కదా, జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు రోజు పువ్వు పెట్టుకున్నట్టు గులాబీ మనం ప్రతి ఫోటోలో కూడా అది మనకు కనపడతా ఉంటుంది. అంటే ఏంటిది? ఒక త్యాగానికి, ఒక విజయానికి గుర్తుగా, ఒక శాంతికి గుర్తుగా ఇట్లాని అనేక రకాలుగా చెప్పుకుంటా ఉంటాం. కాబట్టి అట్లా అప్పటికే ఇప్పుడు గ్రీన్ కలరు వేరే వాళ్ళు ఉన్నారు, నీలి రంగు వేరే వాళ్ళు ఉన్నారు, ఎర్ర రంగు వేరే వాళ్ళు ఉన్నారు. ఇట్లా కొన్ని రంగులన్నీ కూడా సింగిల్ కలర్, బాగా సింగిల్ కలర్. ఎల్లో రంగు అయితే టీడీపీకి ఉంది. కాబట్టి ఇంకా గులాబీ కొన్ని మంచి అర్థాన్ని ఇచ్చేటట్టున్నది, తర్వాత రంగు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు గులాబీని సెలెక్ట్ చేయడం జరిగింది. నేను ప్రతిపాదించడం, ఆయన వెంటనే బాగుంటుందని ఆయన కూడా అనడం, ఇంకా అట్లా అయిపోయింది అన్నట్టు. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ తెప్పించుకొని కూడా చూసిర్రు, ఆ కలర్ లేదు, ఏ కలర్ లేదో ఆ కలరే తీసుకున్నామని అన్నది కూడా నడిచింది అని. వాస్తవమే అది. అంటే మనం జెండాలు తెప్పించుకోలే, కానీ మనం అప్పటికే ఇంటర్నెట్ వచ్చింది, మనకి అనేక కంప్యూటర్ వ్యవస్థ ఉంది. కాబట్టి అన్ని దేశాల జెండాలే కాదు, ఆ దేశాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కదా, అనేక పార్టీలు ఉంటాయి కదా, అట్లా చాలా చూసినాం. అది ఒక్క రోజులో జరిగింది కాదు. ఇదేదో ఒక్క రోజులో యాక్సిడెంటల్గా ఏదో నిర్ణయం తీసుకునేది కాదు. చాలా అంటే నిర్మాణాత్మకంగానే స్టార్ట్ చేశారు అంతా కూడా, ప్రతి అంశాన్ని కూడా. చాలా ఏ జెండాని తయారు చేయడంలో కానీ, జెండా రూపకల్పన కానీ, పేరుని నిర్ణయించడంలో కానీ ప్రతి అంశాన్ని ఏదో ఇంకా నాకు దోషింది కదా,
చెప్పేద్దాం పెట్టేద్దాం అన్నట్టు కాదు. ప్రతి అంశం మీద ఉమ్. కొన్ని గంటల తరబడి చర్చ జరిగేది. అవునంటే కాదనేది, కాదంటే అవుననేది, ఇట్లా చర్చ జరుగుతూ పోతుండేది. రైట్. ఓకే. ఇంత జరిగింది. ఓవరాల్గా తెలంగాణ వచ్చింది. తెలంగాణను 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. అంటే తెలంగాణ తెచ్చినోళ్ళు పరిపాలించరు, తెలంగాణ ఇచ్చినోళ్ళు పరిపాలిస్తారు. ఎవరి పాలన బాగుందంటే గాదిన్నయ్య ఏం చెప్తాడు? అంటే ఇప్పుడు తెచ్చిన వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఇచ్చిన వాళ్ళకంటే. తెచ్చిన వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ఎప్పుడైతే 2014 జూన్ 2వ తారీఖు తర్వాత ఆవిష్కరింపబడిన తర్వాత మొదట్లో కొన్ని అంశాల ప్రాతిపదికగా ముఖ్యంగా విద్యారంగము, వైద్య రంగం మీద ఫోకస్ పెట్టినట్టు అవపడ్డది. కొన్ని సంక్షేమ కార్యక్రమాల మీద కూడా ఫోకస్ పెట్టినట్టు అవపడ్డది. ఇరిగేషన్ అనేది వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే వాళ్ళు మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టుకొని పోయినటువంటిది ఏదైతే ఉందో అది దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో చెరువుల కుంటల మరమ్మతు కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మిషన్ కాకతీయ ఉంది కదా, అసలు దాని మీద ఫోకస్ పెట్టి అసలు మేము 2001 ముందు నుంచి కూడా తెలంగాణ గొప్పగా ఆవిష్కరించే దాంట్లో అదొక అంశం. ఓకే. ప్రపంచంలో భారతదేశంలో ఏ భూభాగంలో లేనటువంటి గొప్ప సంపద అది. మన గొలుసుకట్టు చెరువులు కావచ్చు, మన కుంటలు చెరువులు, ఒక్కొక్క ఊరికి 2, 3, 4, 5 కుంటలు ఉండేది. పెద్ద చెరువు ఒకటి ఉంటే కుంటలు అనేకంగా ఉండేది. తర్వాత ఈ ఫీడర్ ఛానళ్ళు, గొలుసుకట్టు చెరువులు అంటేనే అది ఈ ప్రాంతంలో కురిసిన వర్షాధార జలాలు ఈ ప్రాంతంలోనే ఉండేటట్టు చేసేటువంటిది. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మైనర్ ఇరిగేషన్ని నిర్వీర్యం చేసి పడేసి డబ్బులు ఇవ్వకుండా చేయడం వల్ల మైనర్ ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ఆ మిషన్ కాకతీయ అనేది కనుక వాళ్ళు చేపట్టి దాని మీద ముందుకు పోయి ఉంటే ఈ పనికిమాలిన ఇటువంటి వేరే భారీ ప్రాజెక్టుల జోలికి పోకుండా ఉండుంటే చరిత్రలో కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల గొప్పతనాన్ని ఎట్లా చెప్పుకుంటున్నామో కేసీఆర్ చరిత్రలో ఇంకా 100,000 సంవత్సరాల వరకు అట్లా నిలిచిటోడు. కానీ ఎందుకో కానీ మరి ప్రారంభించిన అంటే కాళేశ్వరం చాలా దెబ్బకొట్టింది అంటారా బీఆర్ఎస్ పార్టీకి? అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు మిషన్ కాకతీయ ఏదైతే ఉందో దాని నుంచి డివియేట్గా అయ్యే పరిస్థితి ఏర్పడేది. అది గోదావరి జల మిషన్ కాకతీయ అనేది పెద్ద ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్టు. అసలు అది మనకు తక్కువ బడ్జెట్ తోటి అయ్యే ప్రాజెక్టు. ఒకటి మంచి ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్టు, ప్రతి గ్రామానికి సంపదను పెంచే ప్రాజెక్ట్ అది. ఇట్లా మన ఊర్లలో చెప్పుకుంటాం కదా మనం, చాకిరేవు, చావురేవు, పీతిరికుంట అని, లేకపోతే జంగిడి బర్ల కుంట అని ఇప్పుడు మీ గ్రామాల్లో కూడా ఉండే ఉంటాయి. అంటే వాటిని కనుక పునరుద్ధరించుంటే ఎంత గొప్ప సంపద అది, ఎంత గొప్ప సంపద. మరి మొదట్లో మిషన్ కాకతీయ అని నేను అనుకుంటే హరీష్కే బాధ్యత ఇచ్చినట్టున్నది. చాలా గొప్ప అనుకున్నాం మేమైతే. ఇప్పుడు ఎందుకో దాన్ని కొద్ది రోజుల తర్వాతనే దాన్ని కొనసాగించినట్టు కనపడ్డది. కానీ ఎప్పుడైతే కాళేశ్వరం ముందుకు వచ్చిందో దీన్ని డైవర్షన్ అయిపోయినట్టు కనపడ్డది. అసలు అంటే మెయిన్గా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఏంటి ఆ 10 ఏళ్ల కాలంలో అంటే మీరు ఒక అబ్జర్వర్గా ఏం చెప్తారు? ప్రధానంగా ఏదైతే విద్యారంగంలో సమూలమైన మార్పులు తేవడానికి ప్రణాళికాబద్ధంగా ప్రయత్నం చేయడం. ఉద్యోగ నియామకాలు అనేది నా దృష్టిలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అది ఎవ్వరు చేయలేడు పూర్తి స్థాయిలో. అరే కమ్యూనిస్టు దేశాల్లోనే జరగదు కూడా. ఎక్కడ జరుగుతుంది? ఇలా 3%, 4%, 5% మించి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండరు, ఏ దేశంలో ఉండరు. కానీ పట్టభద్రులైనటువంటి వాళ్ళు, నిరుద్యోగులైనటువంటి వాళ్ళు, స్కిల్డ్ వర్క్ ఎవరైతే నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో 18 సంవత్సరాలు 21 సంవత్సరం నిండినటువంటి వాళ్ళు నా కాళ్ళతోటి, నా చేతులతోటి, నా తెలివితేటలతోటి నేను బతకగలుగుతా అనుకున్న ప్రతి పౌరునికి ఉపాధిని కల్పించే పాలన కావాలి. అంతేగాని ఉద్యోగాలు ఎవరికి ఎంతమందికి ఇస్తావు, ఎంతమందికి ఇవ్వగలుగుతావు? అది ఉత్తమ మాట. అది కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నారా? ఒక్క నిమిషం. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నారా? ఉద్యోగం అంటే ఏంటిది? ప్రభుత్వ ఉద్యోగం అని కాదు కదా, ఏదో రకంగా ఉపాధిని కల్పించడం కూడా ఉద్యోగమే. ఇప్పుడు అప్పుడు కూడా మేము చెప్పినాం, చాలా చెప్పినాం కూడా. ఎవరికైతే
ఒంటరి మహిళలకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, లేకపోతే ఇతర ఏదైతే నెలకి 2 నెలలు లేకపోతే 1500 ఇట్లా ఇచ్చేటప్పుడు మేము ఏం చెప్పినామంటే వాళ్ళకి మీరు నెలవారీగా 1500 2000 ఇస్తే అది దేనికి కాకుండా అయిపోతుంది. ఒంటరి మహిళలు అంటే ఎవరు? భర్తలను కోల్పోయినటువంటి వాళ్ళు. వాళ్ళకి మీరు వాళ్ళు 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒంటరి మహిళలు. 60 దాటితే మళ్ళీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది. ఇటువంటి వాళ్ళకి మీరు ఇటువంటి ఇవ్వకుండా ఒకటే అమౌంట్ ఓ 50,000 ఇవ్వండి, 50,000 కాదు ఓ 10,000 ఇవ్వండి, ఒక కుట్టు మిషన్ కొనుక్కుంటారు. వాళ్ళ ఆత్మ గౌరవంతో జీవించే అటువంటి ఉపాధిని ఇవ్వండి, వాళ్ళు గొప్పగా తయారవుతారు అని ఇట్లా చాలా సూచనలు కొన్ని చేసినాం. కానీ ఇక అక్కడ ఏమైపోయిందంటే ఈ పథకాలు కూడా ఓట్ల కోసం ముడిపెట్టే పరిస్థితి వచ్చింది. ఓకే, లేకపోతే డబ్బు పోయింది, నెలవారీ వాళ్ళకి ఇయ్యక తప్పలే, ఇచ్చింది కదా. కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి ఉపాధి లేకుండా అయిపోయింది. మళ్ళీ దెయ్యి అనుకుంటా ఎటో చూసే పరిస్థితి వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వేరు, దానికి కూడా సమగ్రమైన ప్లాన్లు చెప్పినాం మేము. ఇప్పుడు వాళ్ళకు కూడా మనని అట్ట కాకుండా వాళ్ళ చేతనైతే ఉత్పత్తులు భాగస్వామ్యం చేయండి. ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్నారు, మనం ఎంతో ఉన్నాయి, లేకపోతే మనకి మగ్గాలతోటి బట్టనేసే వాళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇంకో పని చేసి అరే నువ్వు చాక్ పీసులు తయారు చేసేది, గ్లూకోజ్ పౌడర్ తయారు చేసేది, లేకపోతే కారం పొడి తయారు చేసేది, అనేక రకాలు ఉన్నాయి కదా. ఈ వృద్ధాప్య పింఛన్ నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పని చేయగలిగిన వాళ్ళందరికీ పనిని కల్పించండి. ప్రొడక్షన్ పెరగాల. ఎప్పుడు కూడా మనిషిని ఉత్పత్తులు భాగస్వామ్యం చేయాలి. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయమన్నాం. ఇప్పుడు మన దగ్గర మిర్చి పండుతుంది, కాటన్ పండుతుంది, అనేక రకాలైనటువంటి మనకు కావాల్సిన మనం ఎన్ని హాస్టళ్ళల్లో చాక్ పీసులు ఉంటాయా, బ్లాక్ బోర్డులు ఉంటాయా, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలన్నీ సమకూరుస్తున్నావా, టేబుళ్ళు, కుర్చీలు, మన్ను మచారం అన్నీ చేస్తున్నావు కదా. బుక్స్ కావాలి కదా, బుక్స్ ప్రింటింగ్ వీళ్ళతో చేయించు. ప్రభుత్వమే బయట కొనే బదులు వీళ్ళకి ఒక్కసారి లంసమ్ అమౌంట్ ఓ 2 లక్షలు ఓ 3 లక్షలు ఎంతైతే నోట్బుక్స్ తయారు చేసే పరిశ్రమ ఎంత అవుతుంది, అంతా కొడితే ఒక 10 లక్షల లోపే అయిపోతుంది. అది ఇవ్వు, అవే నువ్వు కొనుక్కో, వాళ్ళ దగ్గర నుంచి తీసుకో. ఇప్పుడు మనము వీళ్ళు బతుకమ్మకి లేకపోతే క్రిస్మస్కి పండుగలకి చీరలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు కదా, మంచిదే ఇవ్వాలి. ఎక్కడి నుంచి కొన్నావు నువ్వు? ఎక్కడి నుంచి కొన్నావు? పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి కొన్నావు. అది కాకుండా మన దగ్గర చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఈయన తీసుకుంటే అయిపో కదా. అంటే ఇది కాదా ఉపాధి? ఇది కాదా ఉద్యోగం? ఉద్యోగం అంటే ఏంటిది? అంటే ఉద్యోగం అంటే మనము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ప్రజలని మోసం చేసేది, ప్రజలకి విపరీతంగా నష్టం చేసే పనులు చేయడానికి వీళ్ళని తయారు చేసేది. ఇలా ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఎట్టున్నారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 వీళ్ళంతా ఎట్టున్నారు? వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఊడిగం చేసుకుంటూ సంఖలో పుస్తకాలు పెట్టుకొని వాళ్ళు చెప్పింది చేసుకుంటే తప్ప ఏమైనా ప్రజలు ఎవరైనా ఆ గౌరవంతో పనిచేస్తూ ఉన్నారా? వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు కదా. కాబట్టి తెలంగాణలో మేము ఆ రోజు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగం కల్పిస్తామని చెప్పినటువంటి దాని అర్థము ప్రభుత్వ ఉద్యోగం ఉండదు, ఉద్యోగం అనే అర్థం అంతే. రైట్, ఓకే. ఇది కేసీఆర్లో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ అనుకుంటే కనుక రేవంత్ రెడ్డిలో జరుగుతున్నటువంటి మిస్టేక్స్ ఏంది అని అంటే ఇక వాళ్ళు అలివి కానీ ఏదో 6 గ్యారెంటీలను ఇచ్చి అది తెలిసేసిందా తెలియజేసిందా ఎట్లా చేసినా ఎప్పుడైతే ఆయన శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇవి అవి అన్నీ ఏదైతే చెప్పిండో వైట్ పేపర్ రూపంలో చేసిన తర్వాతనైనా ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిది? ఇప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం తప్పులు చేసిందన్నావు, అప్పులు చేసిందన్నావు, ఆర్థిక రాచకత్వం చేసిందన్నావు, అవినీతి అన్నావు, ఇంకేదో అన్నావు, మొత్తంగా పెద్ద అసెంబ్లీలో స్క్రీన్లు పెట్టి చూయించి ఏవేవో చేసినావు. ఈ తప్పులల్లో నువ్వు ఎన్ని సరిదిద్దుకున్నావు? ఇప్పుడు నేను అద్దం ముందు నిలబడి నా ముఖంలో ఏమేమి ఉన్నాయి అన్నీ
నా అంగి ఎట్టున్నది, లేకపోతే నా లాగ్ ఎట్టున్నది, నా గుండీలు ఎట్టున్నాయి, నా ఎయిర్ క్రాఫ్ట్ ఎట్టున్నది, నా కళ్ళు ఎట్టున్నాయి, మన్ను మశానం అన్నీ చూసుకున్నా. చూసుకొని నేను ఒక్కటి కూడా సరి చేసుకోకపోతే చూసేవాళ్ళు ఏమంటారు, వీడు మెంటల్గా ఉన్నట్టున్నది, ఏమిరా వీడు అద్దం మీద అర్ధగంట నిలబడ్డాడు, నిలబడి మళ్ళా పిచ్చోని లెక్క సపరేట్ పోతుండే ఎందురా అంటారు. 100% అంటారా? అవును, అంటారు. ఎప్పుడైతే గత ప్రభుత్వం మీద నీళ్ళకి నీళ్ళు పాలకు పాలని నువ్వు ఏదైతే చెప్పదలుచుకుని చేసినావో, ఎన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినావు కదా, ఖర్చు పెట్టి ఏం చేసినావు మరి? ఏదో అంటారు చూడు, మనం ఊళ్ళలో పెద్దోళ్ళు అంటారు చూడు, కొండందో వేలికని పట్టినరా అని, లేకపోతే పిచ్చగుడ్ల ఏదో అంటారు చూడు, అట్లా చేసి ఏం చేసినావు? కొండంత రాగాన్ని తీసి ఏం చేసినావు? కాబట్టి నువ్వు ఈరోజు ఏదైతే మీరు చెప్తున్నారో దాన్ని చేయడానికి దూరం అయ్యి చేత కాదు, వాస్తవం కూడా చేత కాదు. ఇంకా ఇటువంటి ఏదో ఉత్తగా వీళ్ళు వాళ్ళు తిట్టడం, వాళ్ళని వీళ్ళు తిట్టడం, ఇంకేదో చేయడం, ప్రభుత్వాన్ని ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడపమని వాళ్ళకి చెప్తే అవన్నీ వదిలిపెట్టి ఇంకా అనవసరమైన విషయాలన్నీ జోక్యం చేసుకుంటూ ఏది పడితే అది మాట్లాడుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉండడం అనేది లోపాలు లెక్క కనిపిస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సివియర్గా చేసిన మిస్టేక్స్ ఏంది అని అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన తన ఏదో ముఖ్యమంత్రి హోదాని పూర్తిగా అర్థం చేసుకోకుండా తను నిర్వహించాల్సిన బాధ్యతలని ఆయన నిర్వహించకుండా ఇతర విషయాలని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది నాకు మొట్టమొదటి పొరపాటుగా కనపడతా ఉన్నది. ఇప్పుడు మొన్న మనం చూసినాము, ఆయన ఏమన్నాడు, నన్ను కోసినా రావు, నన్ను ఏం చేసినా చూస్తున్నా అన్నాడు. అన్న నెల రోజులకే ఈ అందాల పోటీలని దగ్గర 350 కోట్లు 400 కోట్లు కనపడేది 350 కోట్లు, కానీ దానికి సహకరించిన అనేక మంది ఉన్నారు కదా ప్రభుత్వ విభాగాలు. అవన్నీ లెక్క చేస్తే కొంతమంది ఎవరు అంటున్నారు 1000 కోట్లు దాటుతుంది అంటున్నారు. మరి 1000 కోట్లు దాటి అంటే పోలీసుల మీద పెట్టే ఖర్చు కావచ్చు, ఇతరుల మీద పెట్టే ఖర్చు కావచ్చు, ఇతరంతా లెక్కలకు రాదు, దాని లెక్కలకు రాదు, ఇతరుల లెక్కలకు వస్తుంది. అరే ఒక కలెక్టరు, ఒక మంత్రి పోయిండు అనుకో, ఓ ఎమ్మెల్యే పోయిండు అనుకో, దేంట్లో పోతాడు? ప్రభుత్వ కార్యాలయంలో పోతాడు. ఎంత ఖర్చు అవుతుంది? ఎమ్మెల్యే పోయిందంటే వాళ్ళ చుట్టూ కొంతమంది రావాలా, మంత్రి పోతే రావాలా, లేకపోతే ఇంకెవరో రావాలా, ముఖ్యమంత్రి ఏదో ప్రోగ్రామ్ అంటే ఓ బలోమని అందరూ పోతారు, వినోదాలు చేసుకుంటే 1000 మంది అక్కడ పోతారు. ఎంత ఖర్చు అవుతుంది? తిండి పెట్టిందే మీరు చూస్తున్నారు ఖర్చు, కానీ దాని చుట్టూ ఉన్నది ప్లేటుకి 1000 రూపాయలు, 2000, 5000, 10,000, అది అసలు అది కనపడేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా. ప్రభుత్వ ప్రోగ్రాం అంటే కనపడేది తక్కువ ఖర్చు ఉంటుంది, కనపడేది ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైనా ప్రోగ్రాం పోతాడు, ఆడ జరిగేది ఖర్చు తక్కువ ఉంటుంది, కానీ దానికోసం ఏర్పాటు ఉంటుంది చూడు, కొన్ని రోజుల తరబడి, లేకపోతే ఆ రోజు జరిగే ఆ కార్యక్రమం సందర్భంగా జరిగే హడావుడి అంతా ఉంటుంది చూడు, భయంకరమైన ఖర్చు. అరే ఒక్కొక్క దగ్గర 500, 1000 మంది, 200 మంది, 300 మంది పోలీస్ బలగాలు రావాలా, ఎన్నో వాహనాలు రావాలా, ఇంత ఈ ఖర్చు ఏ లెక్కలో పెడతారు ఇది? కాబట్టి ఒకవైపు నిన్నగాక ప్రజలందరూ ఇంకా అది మాట్లాడుకుంటున్న దశలోనే ఈ అందాల భామలని, అందాల పోటీలని ఎందుకు వచ్చినా కూడా ఇది. అరే ఒకవైపు ఏమో మనమే బిచ్చమెత్తుకొని దేశాలు తిరుగుతున్నాం, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా దేశాలకు పోవడం అంటే ఉత్తరం అవుతుందా? మళ్ళీ ఒక్కరు పోరా, ఓ పేద మంది మార్బలం వాడు వీడు ఏది వేసుకొని 50 మంది పోతారు. ఎంత ఖర్చు అది? బిచ్చం ఎత్తుకున్నటువంటి ఎవరన్నా ఇప్పుడు మనం కూడా చూస్తాం, బిచ్చం ఎత్తుకుంటోడు షూటు బూట్ వేసుకొని ఎవరన్నా చౌరస్తాల్లో బిచ్చం పడడానికి వస్తే ఏమంటాం? మంచిగా ఉన్నావు కదా ఎందుకు ఇస్తామని అంటాం కదా. కాబట్టి ఒకవైపు ఏమో మన దీన పరిస్థితిని, ఈయన పరిస్థితిని, దిక్కుమాల పరిస్థితిని ఒకవైపు మాట్లాడుతూ, ఇంకోవైపు ఇటువంటి నన్ను చూడు, నా అందం చూడు అని ఇటువంటి వేషాలు వేస్తే ఏమనుకుంటారు ప్రజలు? వీళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఏం చెప్తా వింటారు, నమ్ముతారు అని అనుకుంటారు. కానీ అట్లుండదు. ప్రజలు పిచ్చోళ్ళు అయితే అంతే. ప్రజలు పిచ్చోళ్ళు అయితే 1,18,00,000 మందికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా 8 రకాల సంక్షేమ పథకాల ద్వారా
ఆ? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకి నెలవారీ కావచ్చు, 6 నెలలకు కావచ్చు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి విడతలు కావచ్చు, డబ్బులు ఇస్తే మరి వాళ్ళని ఓడగొట్టి నిన్ను ఎందుకు గెలిపించారు? ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు. రోజువారీ నెలవారీ 1500 2000 తీసుకున్న వాళ్ళు కూడా నిన్ను కాదని వాళ్ళకి ఎందుకు ఓట్లేసిండ్రు? పిచ్చోళ్ళు అయితే ఇస్తారా? కాదు కదా. కాబట్టి ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారు వీళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి తెలియదు అసలు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పాలకులు మారుతూ ఉంటారు, కానీ మీ ప్రభుత్వం మీరు చేయాల్సిన పని చేయండి. ఇప్పుడు సరే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు, కాళేశ్వరం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కమిషన్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు, మీడియాలో మనం బ్యానర్ ఐటమ్ జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటి ద్వారా తెలంగాణ ప్రజలకి ఏమైనా ఒరుగుతుందా? పోయిన డబ్బు ఏమైనా వెనక్కి వస్తుందా? ఒక్క రూపాయి వెనక్కి తెస్తారా? భారతదేశ చరిత్రలో ఇన్ని కమిషన్లు వేసి ఇన్ని న్యాయ విచారణ చేస్తే ఒక్క రూపాయి వెనక్కి తెచ్చిండ్రా? అవుతుందా ఇది? సరే దానంతరం అది జరగనియండి, వద్దని అంటలేము, కానీ అదే పని అన్నట్టు ఇంకేం పని లేనట్టు అదే పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఈ 15 నెలలు అయింది మీరు అన్నట్టు. గత ప్రభుత్వానికి భిన్నంగా ఒక స్కూల్ పోయినా మీరు, ఒక హాస్పిటల్ పోయినా మీరు, ఒక యూనివర్సిటీకి పోయినా మీరు, వేరే ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతున్నాడు. ప్రైవేట్ పోతే మీరు కూడా భలే ఉన్నారు. ప్రైవేట్ పోతే ప్రజలకు ఉపయోగం ఏంటిది? వ్యాపారం కోసమా? మరి వ్యాపారం చేసుకోండి. ముఖ్యమంత్రి కూర్చొని ఎందుకు కూర్చోవాలా? ఎమ్మెల్యేలు మీరెందుకు ఎమ్మెల్యేలుగా ఉండాలి? మంత్రులు మీరెందుకు ఉండాలి? రాజీనామాలు చేయండి, వ్యాపారాలు చేసుకోండి. ఎవడొద్దంటాడు? లక్షలు గడించండి, కోట్లు గడించండి, రియల్ ఎస్టేట్ చేయండి, పరిశ్రమలు పెట్టండి, ఎన్నైనా చేసుకోండి. ఎవడొద్దంటాడు మిమ్మల్ని? ఎవడైనా వద్దంటాడా? అదానీలు కాండి, అంబానీలు కాండి, రిలయన్స్లు, ప్రపంచ కుబేరులు కాండి, ఎవడొద్దంటాడు మిమ్మల్ని? కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసిండో, ఏ ప్రజలకైతే మీరు వాగ్దానాలు ఇచ్చిండో దాన్ని నిలబెట్టుకోమని అడుగుతాం. కానీ నేను ఎమ్మెల్యేని గాను, నేను మంత్రిని గాను, ముఖ్యమంత్రిని గాను, ప్రధానమంత్రిని గాను, నీ వ్యాపారం చేసుకుంటా అంటే కోన్ తీసుకోడు, ఎవడెందుకు అడుగుతాడు నిన్ను? రైట్, ఓకే అన్న. చాలా అంశాలు ఇంటర్వ్యూలో చర్చించినాం. ముఖ్యంగా గాదె ఇన్నయ్య తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తాడు ఈ ఇంటర్వ్యూ ద్వారా? జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర సాధన ఆవిష్కరించుకుంటున్న ఈ సందర్భంలో తెలంగాణ సమాజం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి, అమరవీరుల ఆశయాలని నెరవేర్చుకోవడానికి మనం ఖచ్చితంగా పార్టీలకి, జెండాలకి, కులాలకి, మతాలకు అతీతంగా తెలంగాణ ఆవిష్కరించుకోవడానికి ముందుకు రావాలనేదే నేను 2 చేతులు జోడించి అందరికీ వేడుకుంటున్నాను. రైట్, నమస్తే అన్న. థ్యాంక్ యూ సో మచ్.